హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు వీడియో ఏంటంటే పాన్ కార్డు 2.0 అని ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది కదండి. ఏంటి ఆధార్ కార్డు గురించి ఇప్పటివరకు అయిపోయింది, తినేశారు మమ్మల్ని, ఇంక ఇప్పుడు పాన్ కార్డు మీద పడ్డారా అని అనుకుంటున్నారా? నాది కూడా సేమ్ ఫీలింగ్ అండి. కానీ ఆధార్ కార్డు గురించి ఇప్పుడప్పుడే అయ్యేది కాదండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలోని ఈ ఆధార్ కార్డు అవ్వాలంటే కనుక ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుందండి అప్డేట్. కానీ మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ దానికి సంబంధించిన ఈ సైబర్ నేరాలు కానీ సైబర్కి సంబంధించిన చాలా రకాల నేరాలు రోజు రోజుకి బయటపడుతున్నాయన్నమాట. వాటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏంటంటే మనకున్న ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్లోని కొంత మార్పులు చేర్పులు చేస్తున్నారన్నమాట అండి. ఎందుకంటే ఈ పాన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఎవరికైనా తెలిస్తే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా మనకి ఎదురవకుండా చాలా పగడ్బందీగా కొత్తగా మనకి సాఫ్ట్వేర్స్ అయితే వస్తున్నాయండి. వాటిలో మనల్ని ఫ్రీగా అప్డేట్ చేసుకోమని చెప్తున్నారన్నమాట. అయితే గవర్నమెంట్ కొత్తగా తీసుకుని వచ్చినా సరే ఎప్పుడు కూడా ఫస్ట్ తీసుకుని వచ్చినప్పుడు కాస్ట్ లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. కానీ దాన్ని అలా చేసుకోకుండా ఒక 4-5 సంవత్సరాల వరకు అలా ల్యాగ్ చేసుకుని ఉన్న వాళ్ళకి మాత్రమే అట్లీస్ట్ కాస్ట్ వలనైనా చేసుకుంటారని కాస్ట్ పెడుతున్నారన్నమాట. అయితే ఇప్పుడు మనం పాన్ కార్డు 2.0 అయితే పాన్ కార్డు లేని ఇల్లు లేదండి. ఇప్పుడు ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా అందరికీ కూడా ఉన్నదన్నమాట. ఒకప్పుడు పాన్ కార్డు ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకో, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పుట్టిన పిల్ల దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలాల వరకు కూడా కామన్ అయిపోయింది అన్నమాట. ఈ పథకాలకు కూడా పాన్ కార్డు ఒక ప్రూఫ్ కింద వాడుతున్నారన్నమాట. అలాగే ఇప్పుడైతే కనుక ఆధార్ కార్డ్కి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద తీసేసిన దగ్గర నుంచి ఇంకా పాన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ కింద వాడడం అయితే కనుక మనకి ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ పాన్ కార్డు ఎప్పుడో చాలా పాతవి కదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. దాని అప్డేట్ అన్నది జరగలేదు. దానివల్ల మిస్యూజ్ అవుతుంది, దీనివల్ల కూడా డేటా బయటకు వెళ్ళిపోతుంది, చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ తీసుకొని వచ్చిందే ఈ పాన్ కార్డ్ 2.0 అన్న కొత్త వెబ్సైట్ అనమాట. అయితే దీనిలోని మనం ఎక్కడికో వెళ్ళి ఏదో నెట్ సెంటర్లకో, మీ సేవా సెంటర్స్కో, సచివాలయాలకో చుట్టూ తిరుగుతూ మనం చేయించుకోని అవసరం లేదండి. ఇది మీ ఇంట్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా అప్డేట్ చేసుకోవాలి ఏంటో నేను ఇప్పుడు మీకు డెమో చేసి చూపిస్తాను డీటెయిల్గా. దాన్ని బట్టి మీరు చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. కాస్ట్ లేదన్నమాట మీరు అప్డేట్ చేసుకోవడానికి. అలాగే ఎప్పుడో పాత పాన్ కార్డ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు పాన్ కార్డ్స్కి అయితే కనుక మొబైల్ నెంబరు, ఆధార్ లింకు, ఈమెయిల్ ఐడి కంపల్సరీ అయిపోయింది. కానీ ఒకప్పుడు 2-3 సంవత్సరాల క్రితం అవేవి లేవు మాట అండి. ఈమెయిల్ ఐడి అప్డేట్ లేవు మాట అండి. అప్పుడు అంత మ్యాండేటరీ కాదు. సో దానివల్ల ఇప్పుడు ఎవరికైనా పాన్ కార్డ్ పోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని కొత్తగా అంటే అదే నెంబర్ మీద మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఫీజు కట్టాల్సి వస్తుంది, 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఈ అప్డేట్ వలన అంటే పాన్ కార్డు 2.0 ఈ వెబ్సైట్లోని మీరు సేమ్ టైమే అడ్రస్, ఆధార్ కార్డు, అలాగే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు, ఏ రకమైన కాస్ట్ లేకుండా మాట అండి. సో ఇది మంచి విషయమే కదండి. మరి ఇది ఫ్రీ కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చులే అని అనుకోకండి. ఒకప్పుడు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ చేయమన్నారు, అప్పుడు ఎవరు చేయలేదు. చేయకపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు 1000 రూపీస్ ఫైన్ కడుతున్నారు. ఇంకా దాంతోపాటు ఏంటంటే చాలా మందికి బ్యాంక్లో వర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఆగిపోతున్నాయి. ఇంట్రెస్ట్ పడి ఉంటే ఇంట్రెస్ట్ ఆగిపోతుంది, శాలరీస్ పడి ఉంటే శాలరీస్ ఆగిపోతున్నాయి. మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్లోని వీటిలోని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మందికి ఈ విషయం తెలుసుకోండి, ఎందుకంటే మాకు వస్తుంటారు కనుక. మా పక్కనే బ్యాంక్ ఉందండి. సో ఇప్పుడు ఇది అప్డేట్ చేయడం వల్ల మీకు బెనిఫిట్సే ఉన్నాయన్నమాట అండి. ఎందుకంటే ఇది అప్డేట్ చేసిన తర్వాత మీకు కొత్త కార్డు అన్నది మీకు వస్తుందన్నమాట. ఆ కొత్త కార్డులోని మీకు కొత్త క్యూఆర్ కోడ్తో ఇస్తారన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ వలన మీకు మీ డీటెయిల్స్ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం వల్ల బయట వాళ్ళకి అది వెళ్ళే అవకాశం ఉండదన్నమాట అండి. చాలా సెక్యూర్డ్ పాన్ కార్డ్స్ అన్నమాట అండి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా. సో అందుకే అందరూ కూడా వీలైనంత వరకు మీ మొబైల్లో మీరు చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను, ఇప్పుడు చూడండి. మరి పాత పాన్ కార్డ్స్ పనిచేయవా అంటే కనుక పాత పాన్ కార్డ్స్ పనిచేస్తాయని వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చే పాన్ కార్డ్స్ అప్డేటెడ్ పాన్ కార్డ్స్ అన్నమాట. సో ఇవి కూడా మీకు ఎందుకు ఇంత సెక్యూర్డ్ పాన్ కార్డ్స్ మనం వదులుకోవాలి, అందుకే ఇవి కూడా మీరు అప్లై చేసుకోండి. దీనివల్ల వచ్చే కాస్ట్ ఏమీ లేదు కదా. కానీ మీకు ఇదే మీరు అప్డేట్ చేసిన కార్డు మీకు ఇంటికి రావాలంటే కనుక అది కూడా ఎలాగో నేను ఆన్లైన్లో చేసి చూపిస్తానండి. కానీ దానికి 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో 50 రూపీస్ పే చేస్తే మళ్ళీ మీకు కొత్త కార్డు వస్తుంది అన్నమాట. సో ఇదండి. మరి మనకి మన పాన్ కార్డు ఎక్కడైనా పోయినా, మిస్యూజ్ అయినా, ఎవరు కూడా మిస్యూజ్ చేయకుండా మన పాన్ కార్డు మిస్ప్లేస్ అయినా, లేకపోతే మనం ఎక్కడైనా మర్చిపోయినా, ఎక్కడైనా పోయినా మన పాన్ కార్డు మిస్యూజ్ అవ్వకుండా
ఈ కొత్త పాన్ కార్డ్ అయితే వస్తుందండి. ఇంకా ఆన్లైన్లో స్టార్ట్ అయిపోతుంది. సో మరి ఇప్పుడు ఎలాగ అప్డేట్ చేయాలో, ఎలాగ ప్రింట్ ఇవ్వాలో ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇవ్వండి. నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీయడమే నా ముఖ్యమైన ఉద్దేశం అండి. సో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఆ లింక్ మీద ప్రెస్ చేయగానే ఇది వచ్చేస్తుంది, డైరెక్ట్ పేజ్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది చూసారు కదా, దిస్ ఫెసిలిటీ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మీరు చేయడం వల్ల మీకు ఎలాంటి కాస్ట్ పడదు. అలాగే మీరు ఆధార్ అప్డేట్ ఫెసిలిటీ కూడా ఈకేవైసీ ద్వారాగా అవుతుంది. ఆధార్ ఈకేవైసీ ద్వారాగా ఇక్కడ చూడండి, పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్లోని నెల, సంవత్సరం వేయాలన్నమాట. ఇది మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇందులో మీరు ఏ కాస్ట్ పే చేయక్కర్లేదన్నమాట. అయితే మీరు ఇది కొట్టి కింద క్యాప్చ్ కొట్టి సబ్మిట్ కొట్టగానే మీకు అక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్తుందండి. అది మీ ఆధార్కి ఏ నెంబర్తో అయితే లింక్ అయి ఉందో ఆ నెంబర్కి మొబైల్కి ఓటీపీ వస్తుందన్నమాట అండి. ఆ ఓటీపీ వేసిన తర్వాత అప్పుడు మీకు అడ్రస్ అనేది ఓపెన్ అవుతుంది. అడ్రస్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మీరు చూసుకొని అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆధార్ ద్వారాగా మీరు చేయాలనుకుంటున్నారా లేకపోతే వితౌట్ ఆధార్ అని. ఆధార్లో ఉన్న అడ్రస్సే కావాలనుకున్నప్పుడు ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఆధార్ అడ్రస్ అనేసి పెట్టేసేయండి అక్కడ. అప్పుడు మీకు ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ప్రకారం వచ్చేస్తుంది. అక్కడ సబ్మిట్ కొట్టినట్టయితే ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది అన్నమాట అండి. ఆ తర్వాత మీకు రీప్రింట్ ఆప్షన్ అంటే ఏంటంటే మీరు అప్డేట్ చేసిన పాన్ కార్డు మీ అడ్రస్కి కావాలి కదండి, మరి కార్డు రావాలి కదా. సో అప్పుడు ఇక్కడ రీప్రింట్లోకి వెళ్ళినట్లయితే ఇదైతే కనుక మనం 50 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ పాన్ కార్డ్ నెంబరు, అలాగే ఆధార్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్లోని మంత్, ఇయర్ ఇచ్చిన తర్వాత అక్కడ డౌన్కి వచ్చేస్తే అక్కడ క్లిక్ మార్క్ చేసి అక్కడ క్యాప్చ్ కొట్టినట్లయితే అప్పుడు మనకి పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది. ఫస్ట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది అన్నమాట అండి. ఆ పేమెంట్ దగ్గర మనం 50 రూపీస్ పే చేసినట్లయితే అక్కడ మళ్ళీ మనకి రిసిప్ట్ అన్నది జనరేట్ అవుతుంది. ఈ రిసిప్ట్ మీ దగ్గర ఉంచుకోవాలి. మనము ఆధార్లోని అడ్రస్ అప్డేట్ చేసాం చూడండి, అది కూడా మీది రిసిప్ట్ జనరేట్ అవుతుంది. 2 సేవ్ చేసుకోండి. అయితే మనకి ఆధార్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అడ్రస్ అంతా కరెక్ట్గా ఉంది. మరి అప్పుడు అంటే అప్పుడు ఏం చేయక్కర్లేదండి, డైరెక్ట్గా అప్డేట్ అని కొట్టేసి అప్డేట్ చేసేసుకుంటే అది అప్డేట్ అయిపోతుంది అన్నమాట. సో అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అంటే గతంలోని ఎవరు కూడా ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ అలాంటివి ఏమీ ఇవ్వలేదు కదండి. అలాంటివి ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఒకవేళ మీ పాన్ కార్డ్ ఎక్కడైనా పోయిందనుకోండి, మళ్ళీ తీసుకురావాలంటే అది ఈమెయిల్ ఐడికే వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొత్తగా సిస్టమ్ మార్చేస్తారన్నమాట. సో అలాంటప్పుడు ఈమెయిల్ ఐడికి వాళ్ళు లింక్ పెడతారన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారాగా మీరు అప్డేట్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. పాన్ కార్డ్ లేని ఇల్లు లేదు కదండి. సో అందరికీ పాన్ కార్డ్స్ ఉన్నాయి కదా.